హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు మనా ఫిలిమ్స్. అయితే ఇంతకు ముందే నేను గుంటూరు కారం సినిమా చూసి వచ్చిన సినిమా. నేను మహేష్ బాబు ఫ్యాన్నే ఒప్పుకుంటా. నేను డై హార్డ్ ఫ్యాన్ అయినప్పటికీ చెప్తున్నా, గుంటూరు కారం అనేది ఒక యావరేజ్ ఫిలిం గా నిలిచిపోతుంది. ఎందుకంటే కథాపరంగా అంత గొప్పగా లేదు, అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా తక్కువ, అండ్ గ్రిప్పింగ్ స్టోరీ అనేది లేదు, ఇంటెన్సిటీ లేదు. ఎక్కడ కూడా మనకు వావ్ అనిపించే ఎలిమెంట్స్ ఎక్కడా కనిపించవు. స్క్రిప్ట్ చాలా వీక్ ఉంది, అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ మహేష్ బాబు అండ్ శ్రీలీల చాలా చాలా బాగా చేశారు. పోతే వాళ్ళిద్దరి కోసం పోవాలి. అండ్ ఆ పాట సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ పాట ఉంది, మన కుర్చీని మడత పెట్టి, ఆ పాట కోసం పోవచ్చు. ఇంకా మిగిలిన విషయాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, అంతా ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. బట్ ఓవరాల్ గా వీక్ అనిపించింది స్టోరీ అండ్ ప్లాట్ లైన్. సెకండ్ హాఫ్ కొంచెం హైప్ లేపినప్పటికీ, కాకపోతే ఓవరాల్ గా లాగ్ అండ్ స్లో నరేషన్ ఈ విధంగా నడుస్తూ ఉండడం వల్ల మనకి గుంటూరు కారం అనేది అబ్బా ఇంకా ఏదో ఉండాలి, ఇంకా ఏదో మిస్ అవుతుందే అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. అండ్ రమ్యకృష్ణ గారి పాత్ర కూడా చాలా బాగుంది, ఆమె యాక్టింగ్ కూడా మనం చెప్పక్కర్లేదు. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, మీనాక్షి గారు అసలు ఈ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నారు, అసలు అలా వస్తుంది ఇలా వెళ్ళిపోతుంది, మరదల క్యారెక్టర్ గా చేసింది, అసలు ఆమె క్యారెక్టర్ కి వర్తే లేదు. అసలు స్క్రిప్ట్ లో ఎలాంటి ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ తనది. అండ్ జగపతి బాబు గారిది కూడా అసలు ఎలాంటి ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్స్ ఇవన్నీ. ఎందుకు వస్తాయో తెలీదు, ఎందుకు వెళ్ళిపోతాయో తెలీదు. స్టోరీ కూడా కొంచెం స్క్రీన్ ప్లే ముందు వెనుక చేయడం వల్ల అరే ఎక్కడో తేడా కొట్టిందే అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సినిమా ఓవరాల్ గా నేను అవుట్ ఆఫ్ 5 నేను ఇచ్చే పాయింట్స్ 3 అండి. 3 కూడా ఆల్మోస్ట్ ఎక్కువ, అంటే యావరేజ్ ఫిలిం కాబట్టి 3 ఇవ్వచ్చు. మహేష్ బాబు గారి యాక్టింగ్ కోసం ఒకసారి ఖచ్చితంగా చూడదగ్గ సినిమా అనమాట. మిగిలిన విషయాలకు వస్తే టెక్నికల్ వైజ్ చాలా బాగుంది, ఫైటింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక ఫైటింగ్ కి ఓల్డ్ మ్యూజిక్, ఓల్డ్ కైండ్ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అరే ఇక్కడ ఎందుకు, ఇది మనకు మాస్ కావాలి కదా. మహేష్ బాబు గుంటూరు కారం అంటే అసలు గుద్ది పడేయాలి, మ్యూజిక్ ఎట్లా ఉండాలి అని అనిపిస్తుంది. కాకపోతే అక్కడ డల్ మ్యూజిక్ ఇచ్చేసిండు అసలు. సో ఓవరాల్ గా బీజిఎంస్ కూడా చాలా డల్ అనిపించింది. సినిమా చాలా స్లోగా నడుస్తుంది, లాగ్ అనిపిస్తుంది. కాకపోతే ఓవరాల్ గా ఓకే, బానే ఉంది, చూడొచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు. ఇవండి గుంటూరు కారం రివ్యూ విషయం. సింగిల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇదే చెప్పాలనుకుంటున్నాను. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సింపుల్ గా చెప్తున్నా. గురీజీ మనకి గొప్ప బ్లాక్ బస్టర్ అయితే ఇవ్వలేకపోయాడు.